చేయాలండి. ఇక్కడ సురేష్ రెడ్డి గారు అప్పట్లో అనేక సంఘటనలు గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉందండి. మనతో చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. వస్తాను సార్ మీ దగ్గరికి. అయితే తెలంగాణ జన సైనికులకి జనసేన నేతలకి వర్మ గారికి మధ్య చాలా రోజులు వైరు నడిచింది. అంటే ఆయన దమ్ముంటే రమ్మని సవాల్ చేయటం ప్రెస్ మీట్లో. మీ సన్నిహితులు కూడా కొంతమంది వెళ్ళారు ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ఆయన తిట్టి మరి నువ్వు రమ్మన్నావు కదా మేము వచ్చామంటావు. ఎందుకు ఇంత దాకా ఎందుకో పెద్ద మనిషిగా ఉన్నాడు, ఒక సినిమా సంబంధించినటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకు మీతో జనసేన అంటే ఎందుకు ఆయనకు పడదు? నిజంగా ఆయన ధైర్యం ఉంటే మామూలు పోయినప్పుడు ఎందుకు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండండి? ఎదుర్కోవాలి కదా, ఎదుర్కోవాలి కదా. ఆయన నిజంగా చెప్తున్నా, ఇవాళ రామ్ గోపాల్ వర్మ కెమెరా ముందు హీరో అంతేనా? కొన్ని స్టూడియోలు పిలుస్తాయి, అక్కడ రెచ్చిపోడు తప్పితే హీరో చెప్తున్నా. ఇప్పుడు ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి సార్, నేను మాట్లాడతా. కనీసానికి ఒంగోలు పోలీసులు దొరుకుతాడు, మీడియా గారు రమ్మని చెప్పండి. ఆయన కరెక్ట్ కదా, ఆయన తప్పు చేయలే కదా. ఇప్పుడు ఫోన్ చేయండి ఒకసారి, ఫోన్ చేయండి, మాట్లాడదాం. వర్మ గారికి దమ్ముంది, నేను దావుద్ ఇబ్రాహిం ఫ్రెండ్ అంటాడు కదా, దమ్ముంటే ఇప్పుడు రమ్మండి, లైన్లో తీసుకోండి సార్. కనీసం ప్రైమ్9 ప్రేక్షకులు, ప్రైమ్9 టీవీ ద్వారా మెసేజ్ వినిపిద్దాం ప్రజలకి. అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా సార్. దమ్మునోడు చేస్తాడు సార్, దమ్మునోడు చేయడు, భయపడుతున్నాడు. వాట్సాప్ కాల్ రింగ్ అవ్వట్లేదు. చేయండి, మీరు చేయండి, లిఫ్ట్ చేస్తాడు, చేయండి, మాట్లాడదాం. आपण ज्या नंबरशी संपर्क करू इच्छिता तो सध्या बंद आहे. कृपया नंतर प्रयत्न करा. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. స్విచ్ ఆఫ్. ఒకటి నాయుడు గారు, ఇవాళ పోలీసు వాళ్ళు టైం ఇచ్చారు, 19వ తారీఖు కాకుండా టైం అడిగి ఇచ్చారు. నిజంగా కరెక్ట్ ఉండి ఆయన ధైర్యవంతుడైతే ఆయన ఇంట్లో ఇవాళ ఉండాలి. పైగా వాళ్ళ లాయర్ ఏం చెప్తారంటే, ఒక ప్రాజెక్ట్ మీద పని వేయండు, సినిమా షూటింగ్ వేయండు, సినిమా షూటింగ్ పోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు ఉంటుందండి? అంటే ఈ రకంగా తప్పు చేసిన ఉంటుందిగా, మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి ఏంది, ఫిజికల్ గా రాలేదు, పోలీసు వాళ్ళతో మాట్లాడడానికి ఏంది, వారు విచారణ కోసం. దీన్ని బట్టి చూస్తే పోలీసులు రెచ్చగొడుతుంది సార్. ఏపీ పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ జరుగుతుంది, ఎందుకంటే చట్టానికి ఎవరు విరుద్ధం కాదు. ఆఫ్టర్ ఆల్ డైరెక్టర్, ప్రైమ్ మినిస్టర్, సీఎంలే ఇందిరాగాంధీ. మరి ఎందుకు ఆయన భయపడుతుండండి? ఇవాళ కోయంబత్తూరు ఒక ప్రముఖ నటుడు, మన ఫామ్ హౌస్ లోని ఒకరు రకరకాలుగా అంటారు. నిజంగా ఆయన ధైర్యం ఉంటే పోలీసులకు ఖచ్చితంగా ఇవాళ విచారణకు రావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం టైం ఇచ్చారు, సెకండ్ టైం కూడా నువ్వు లాయర్ని పెట్టుకుని వర్చువల్గా సమాధానం చెప్తున్నాను, ఫిజికల్గా ఎందుకు రావట్లేదు? భయపడ్డాడు. అరే భయపడు ఏంటంటే 100% భయపడుతున్నాడు. ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ నటులు, అదేవిధంగా దర్శకులు, నిర్మాత. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారు